గెస్ ఇన్ ఇంగ్లీష్. అతను నీలానే ఉన్నాడు. ఈ వాక్యానికి ఇంగ్లీష్లో మీరు గెస్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ల రూపంలో మాకు తెలపండి. Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరు గెలుస్తున్నారు? In English, who is winning? Once again, who is winning? వాళ్ళు వెళ్తున్నారు. In English, they are going. Once again, they are going. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? In English, who is sponsoring? Once again, who is sponsoring? క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ హూ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ హూ లైక్స్ క్రికెట్. అతని టీచర్ ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ టీచర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ టీచర్. అతని తల్లి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ మదర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ మదర్. నా పైన అధికారి ఎవరు లేరు? ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ నో బాస్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ నో బాస్. మీపై అధికారి ఎవరు? In English, who is your boss? Once again, who is your boss? ఎవరు నేర్పుతున్నారు? In English, who is teaching? Once again, who is teaching? నాకు తెలియదు. In English, I don't know. Once again, I don't know. నా కవిత చివరి పేజీలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై పోమ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ పేజ్. వన్స్ అగైన్ మై పోమ్ ఈజ్ ఇన్ ది లాస్ట్ పేజ్. పోయం అనొద్దండి, పోమ్ అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. వన్స్ అగైన్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. నేను మేనేజర్ని కలవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. ఎందుకు వస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ కమింగ్. వన్స్ అగైన్ వై ఆర్ యూ కమింగ్. ఎవరు వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ గోయింగ్. Once again, who is going? ఎవరు వస్తున్నారు? In English, who is coming? Once again, who is coming? ఎవరు పాడుతున్నారు? In English, who is singing? Once again, who is singing? ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ డాన్సింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ డాన్సింగ్. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వన్స్ అగైన్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్.
ఇది నా బంతి. In English, this is my ball. Once again, this is my ball. ఆ చివరి ఇల్లు నాది. In English, the last house is mine. Once again, the last house is mine. వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. In English, they are very hungry. Once again, they are very hungry. అది చాలా బరువుగా ఉంది. In English, it is very heavy. Once again, it is very heavy. దాన్ని ఎందుకు కొన్నావు? In English, why did you buy that? Once again, why did you buy that? ఇది బహుమతి కోసం. In English, this is for a gift. Once again, this is for a gift. ఆమె ఎందుకు పడుకున్నది? In English, why is she sleeping? Once again, why is she sleeping? ఆమెకు తలనొప్పిగా ఉంది. In English, she has a headache. Once again, she has a headache. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు? In English, why are they running? Once again, why are they running? దాన్ని ఎందుకు వదిలేశావు? In English, why did you leave that? Once again, why did you leave that? అతను ఎందుకు వస్తున్నాడు? In English, why is he coming? Once again, why is he coming? వాళ్ళు పెయింట్ చేయబోతున్నారు. In English, they are going to paint. Once again, they are going to paint. అది నేను చేయగలను. In English, I can do it. Once again, I can do it. అది నేను చెయ్యను. In English, I will not do it. Once again, I will not do it. దాన్ని నేను చేస్తాను. In English, I will do it. Once again, I will do it. అతను ఎందుకు ఆగాడు? In English, why did he stop? Once again, why did he stop? అతను ఎందుకు వేగంగా నడుస్తున్నాడు? In English, why is he walking fast? Once again, why is he walking fast? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? In English, why are they crying? Once again, why are they crying? వారికి నేర్చుకోవాలని ఉంది. In English, they wanted to learn. Once again, they wanted to learn. అది అతని పుట్టినరోజు కానుక. In English, it is his birthday present. Once again, it is his birthday present. అతనికి బహుమతి ఎందుకు ఇస్తున్నావు? In English, why did you give him a gift? Once again, why did you give him a gift? ఇది భోజనం చేసే వేళ. In English, it is time to eat. Once again, it is time to eat. మీకు ఏం కావాలి? In English, what do you want? ఇంకొకసారి what do you want అంటే మీకు ఏం కావాలి? అతనికి ఏమి కావాలి? In English, what does he want? ఇంకొకసారి what does he want అంటే అతనికి ఏమి కావాలి? వాళ్ళు ఏమిటి అంటున్నారు? In English, what are they saying? ఇంకొకసారి what are they saying అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు? నేను పరిగెడతాను. In English, I will run.
ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకొకసారి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత? మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి? నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్ నాకు పాలు కావాలి. మీకు నేనేమి చేయగలను? ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను? నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్. వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు? నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ. ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు? నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ. ఇంకొకసారి వాట్ విల్ యూ డూ. వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు? ఆమె ఏమి రాస్తున్నది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్. ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది. అతను ఏం చేస్తాడు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ. ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు. అతను గుడికి వెళతాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద టెంపుల్. ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్ అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్ ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్ అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్ నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్